తన రిలేషన్షిప్ కు అడ్డొస్తున్నాడని 5 నెలల కన్న కొడుకును చంపింది ఓ మహిళ. పైగా ఆమె రిలేషన్షిప్ లో ఉంది అబ్బాయితో కాదు, ఒక అమ్మాయితో. ఈ విషయం తెలిసి భర్త షాక్ అవ్వగా వారిద్దరి ప్రైవేట్ వీడియోలు పోలీసులకు ఆధారంగా లభించాయి. సంచలనంగా మారిన ఈ కేసు తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. నవంబర్ 5న తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని చిన్నతి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 నెలల చిన్నారికి పాలిస్తూ ఉండగా ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కంగారు పడ్డ చిన్నారి తండ్రి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే శిశువు మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మొదట్లో చిన్నారి సహజంగానే మరణించాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తల్లి ఫోన్లోనే అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లగానే తండ్రి కీలమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందారని చెప్పారు. కుటుంబ సభ్యులంతా మొదట్లో శిశువు మరణం సహజంగానే సంభవించిందని భావించారు. అయితే తండ్రి సురేష్ మాత్రం తన కొడుకు చనిపోవడానికి తన భార్య భారతి, ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ సుమిత్ర కారణమని ఆరోపించడంతో కేసు మరో మలుపు తిరిగింది. రోజువారీ కూలీ చేసుకునే సురేష్ తన భార్య ఫోన్లో భారతి, సుమిత్ర కలిసి ఉన్న కొన్ని అసభ్యకర ఫోటోలను, అలాగే వాయిస్ రికార్డింగ్లను విన్నాడు. దీంతో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే భారతి తన బిడ్డను చంపినట్లుగా విచారణలో ఒప్పుకోవడంతో అసలు విషయం బట్టబయలైంది. భారతి, సుమిత్ర దాదాపు 3 సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముందు నుంచి రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ భారతికి కొడుకు పుట్టాక కలవడం తగ్గించారు. అలాగే ఈ జంట కలిసి సమయం గడిపేందుకు వీలు లేకపోవడంతో భారతి కొడుకును హత్య చేసిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారతి, సుమిత్రలను అరెస్ట్ చేసిన పోలీసులు సురేష్ అందించిన ఆధారాలను ధృవీకరించేందుకు ఫోరెన్సిక్ కాల్ రికార్డ్ స్పెషలిస్టుల సాయం తీసుకున్నారు. కాగా ఈ దంపతులకు 4-5 సంవత్సరాల వయసున్న 2 కూతుర్లు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా శిశువు మృతదేహాన్ని డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపించారు.